మెడిసిన్ పట్టుకున్నాను. సుమారు 5-10 లక్షల వర్త్ ఎక్స్పైర్డ్ మెడిసిన్. అది వాడితేసిన తర్వాత రాత్రి తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు అంటే ఎవరు వివరాలు ఇస్తలేరు. దానిపైన మీరు ఎలా ఆధారాలు ఉన్నాయా, వీడియోలు ఏమైనా ఉన్నాయా? ఆల్రెడీ సోషల్ మీడియాలో మొత్తం పోస్ట్ చేసిన. ఏరియా ఆసుపత్రిలో ఎక్స్పైర్డ్ మందులు ఎక్కడ, మందులు ఎప్పుడు వచ్చాయి, ఎన్ని మందులు ఎక్స్పైర్ అయ్యాయి, వాటి విలువ ఎంత? మే 2023లో ఆసుపత్రి భవనానికి మారినప్పుడు మందులను పాత భవనంలో ఎందుకు ఉంచారు? ఈ మందులకు ఏ ఒక్క రోగికైనా ఇచ్చారా? పూర్తిగా వినియోగించకుండా ఇక్కడ వదిలేయడంలో ఆంతర్యమేమిటి? ఆగస్టు 15 రోజు ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే సాక్ష్యాలు ఉన్నాయని అన్నారు. ఎమ్మెల్యే సార్, ఇవిగో సాక్ష్యాలు. సాక్షాత్ 100 బెడ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ అర్షదుల్లా లెటర్ ఇచ్చారు. కోవిడ్ సమయంలో మందులు ఎక్స్పైర్ అయ్యాయి అని. ఏరియా ఆసుపత్రి పాత భవనంలో ఎక్స్పైర్ మందుల కలకలం. ఈ మందులు అసలు ఎప్పుడు ఆసుపత్రికి వచ్చాయి? కోవిడ్ సమయంలో ప్రభుత్వం సరఫరా చేసిన మందులే ఇప్పుడు ఎందుకు ఎక్స్పైర్ అయ్యాయి? కోవిడ్ కేసులు తగ్గిన తర్వాత ఈ మందులను ఎందుకు పూర్తిగా వినియోగించలేకపోయారు? మే 2023లో ఆసుపత్రి కొత్త భవనానికి మారినప్పుడు ఈ మందులను పాత భవనంలోనే ఎందుకు ఉంచారు? ఎక్స్పైర్ అయిన మందులను ఇంతకాలం పాత భవనంలో ఉంచడంలో ఎలా జరిగింది? ఈ మందులను ఏ ఒక్క రోగికైనా జారీ చేశారా? లేక పూర్తిగా వినియోగించలేదంటే ఎందుకోసం వినియోగించలేదు? రోగులకు ఇవ్వలేదని ఆసుపత్రి అధికారులు చెప్తున్నారంటే దానికి సంబంధించిన రికార్డులు ఎక్కడున్నాయి? ఇన్వర్డ్ ఎంత, అవుట్వర్డ్ ఎంత, వాటి విలువ ఎంత? ఏ పిఎస్సి నుంచి వచ్చాయి? అర్బన్ పిఎస్సి నుంచి వచ్చాయా? 100 బెడ్ హాస్పిటల్ నుంచి వచ్చాయా? లేదంటే డిఎంహెచ్ఓ కార్యాలయం నుంచి డైరెక్ట్గా వచ్చాయా అనేది తెలియాల్సింది. ఎక్స్పైర్ అయిన మందులను ఇంతకాలం పాత భవనంలో నిల్వ ఉంచడం ఎలా జరిగింది? ఈ మందులను ఏ ఒక్క రోగికైనా జారీ చేయకుండా లేక పూర్తిగా వినియోగించకుండా ఉండడానికి గల కారణాలు ఏమిటి? ఎక్స్పైర్ అయిన మందులు అధికారుల దృష్టికి వచ్చిన తర్వాతే తొలగించారు. ఈ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ మందులను ఎలా పారవేశారు? ఎన్ని రకాల మందులు ఎక్స్పైర్ అయ్యాయి? వాటి మొత్తం విలువ ఎంత? ఇది నివేదికలో స్పష్టంగా లేదు. ఎన్ని మందులు వినియోగం కాకుండా మిగిలిపోయాయి? మందుల స్టాక్ పర్యవేక్షించే బాధ్యత అధికారి ఎవరు? ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా ఆసుపత్రి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ప్రజాధనంతో కొనుగోలు చేసిన మందులు వినియోగం కాకుండా ఎక్స్పైర్ అయితే బాధ్యత ఎవరిది? ప్రభుత్వం కోవిడ్ సమయంలో ప్రజల కోసం సరఫరా చేసిన మందులు వినియోగం కాకుండా ఎక్స్పైర్ అయ్యే పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ఎంత విలువైన మందులు వృధా అయ్యాయి? బాధ్యత ఎవరిది? ఏరియా ఆసుపత్రిలో ఎక్స్పైర్ మందుల వ్యవహారం ఇప్పుడు చర్చనీయ అంశంగా మారింది. కోవిడ్ సమయంలో ప్రభుత్వమే సరఫరా చేసిన మందుల్లో కొంత భాగం వినియోగం కాకుండా గడువు ముగిసింది. వాటిని జెర్చర్ల న్యూస్, జేసీఎల్ న్యూస్ టీవీ ప్రత్యేకంగా టెలికాస్ట్ చేయడంతో రాత్రికి రాత్రి అక్కడి నుంచి తరలించారు. ఎక్కడికి తరలించారు? ఎవరికి తరలించారు? ఎవరి సమక్షంలో తరలించారు? డిఎంహెచ్ఓ ఆదేశాల మేరకు తరలించారా? లేదంటే రాజకీయ ఒత్తిడితో తొలగించారా? లేదంటే మున్సిపల్ అధికారులు తొలగించారా? తొలగించిన మందులను ఎక్కడ వేశారు? ఎవరు వేశారు? ఎవరి పర్యవేక్షణలో వాటిని డిమాలిష్ చేశారు? దాంట్లో మెడిసిన్స్ చెరువులో వేశారా, బావిలో వేశారా, లేదా ఎక్కడ వేశారనే విషయాలకు ఇప్పటికీ ఎవరి దగ్గర నుంచి స్పష్టమైన ఆన్సర్ లేదు. ఒకవేళ అవి బావిలో వేస్తే ఏ విధంగా వేశారు? ఇంతకు ఎవరు సర్టిఫై చేశారు? మున్సిపల్ నుంచి వచ్చిన అధికారి ఎవరు? 100 బెడ్ హాస్పిటల్ దగ్గర నుంచి వచ్చిన ఏరియా ఆసుపత్రి ఇన్ఛార్జ్ ఎవరు? మున్సిపల్ వచ్చిన ఇన్ఛార్జి ఎవరు? ఇంతకు డాక్టర్ అర్షదుల్లకు దీంతో సంబంధం ఉందా లేదా? లేదంటే అర్బన్ పిఎస్సికి సంబంధించిన పాత మెడిసిన్ కాబట్టి అర్బన్ పిఎస్సిలో ఇన్వర్డ్ అవుట్వర్డ్ లెక్కపత్రాలు చూసింది ఎవరు? డాక్టర్ అర్షదుల్లాతో జేసీఎల్ న్యూస్ టీవీ ఫోన్లో మాట్లాడిన ఫోన్ రికార్డింగ్ ఈరోజు సాయంత్రం 6 గంటలకు మీకు లైవ్ టెలికాస్ట్ చేయబడుతుంది. థ్యాంక్ యూ. 100 బెడ్ హాస్పిటల్ ఈ ఎక్స్పైర్డ్ మెడిసిన్ పైన ప్రభుత్వం చర్య తీసుకునే వరకు జేసీఎల్ న్యూస్ టీవీ వెనకంద వేసే ప్రసక్తి లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జేసీఎల్ న్యూస్ టీవీ పాలమూరు పోరడు సైనింగ్ ఆఫ్.